దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య పఠనము, ప్రమాణము, ప్రార్థన చేసుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 34వ కీర్తన మొదటి నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన మొదటి నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రమాణ వాక్యముగా 3వ వచనంను చెప్పుకుందాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ప్రమాణం చేసుకుందాం. ప్రభువైన మా దేవా, ఆత్మ సంబంధులమైన మేమందరము ఏక మనస్సుతో, ఏక ఆత్మతో నిన్ను స్తుతిస్తామని, నీ నామమును గొప్ప చేస్తామని ప్రమాణము చేయుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ యొక్క సన్నిధిలో మేమందరము నిలవబడి నీ వాక్యమును మేము చదువుకొని తండ్రి, ఆ వాక్యములో నుండి ఒక చక్కటి వచనమును ఎత్తి పట్టుకొని ప్రమాణము చేసి ఉండగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నిజమే, నిన్ను ఆశ్రయించు వారికి నీవు ఏ మేలును కొదువ చేసేటటువంటి దేవుడవు కాదు. మా పట్ల నీవు జరిగించిన గొప్ప కార్యములను బట్టి నీకు స్తోత్రాలు. నీవు చేసిన మేలులను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నిన్నే మేము ఆశ్రయించాం. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని సెలవిచ్చావు ప్రభువా. నిన్నే మేము ఆశ్రయించి ఉన్నాం, నీ మీదే మేము ఆనుకొని ఉన్నాం, ఆధారపడి ఉన్నాం తండ్రి. మమ్మలను కాపాడండి, భద్రపరచండి, ఆశీర్వదించండి. నీ యొక్క నామమును గొప్ప చేసే అవకాశమును ఎల్లప్పుడూ మా జీవితములలో మాకు అనుగ్రహించండి తండ్రి. నీ మందిరములో ఈనాడు మేమందరము కూడా ఇటు రీతిగా చేరి నిన్ను ప్రార్థిస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మా సంఘం అంతటిని బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి తండ్రి విషయములలో ఎక్కడ వెనకబడకుండా తండ్రి, ప్రతి ఒక్కరూ ముందుండి తండ్రి నేను స్తుతించుటకు
మేము ప్రమాణము చేసిన రీతిగా నీ నామమును గొప్ప చేయుటకు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజు మీరు తీసుకుని వచ్చిన, మీరు నడిపించిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంకా రావలసిన వారు ఉన్నారు తండ్రి, మార్గములలో ఉన్నట్లయితే వారందరినీ త్వరితంగా నీ మందిరమునకు తీసుకుని రండి తండ్రి. ఎవరైనా పనులను బట్టి రాలేకపోతున్నట్లయితే వారందరినీ కూడా తండ్రి అవకాశములనిచ్చి తండ్రి నీ మందిరానికి నడిపించండి. కొంతమంది అనారోగ్యానికి గురై తండ్రి నీ మందిరానికి రాలేకపోతున్నారు. అటువంటి వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి తండ్రి. రాగలిగే శక్తిని దయచేయండి. ఎక్కడ ఎవరు ఏ విధంగానూ తండ్రి నీ సన్నిధికి దూరము కాకూడదని అందరి కోసం ప్రభువా నీ పాదముల చెంత ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా నీ మందిరమునకు వచ్చి మేమందరము కూడా ఏక మనస్సుతో తండ్రి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మాకు సహాయమును దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభు, ఆరాధనలో తండ్రి ముందుగా కీర్తనలలో మాకు సహాయం చేశారు, నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు, వాక్య పట్టణంలో మాకు సహాయం చేశారు తండ్రి. అలాగే సండే స్కూల్ పాఠంలో మాకు సహాయం చేశారు తండ్రి. ఇదిగో మేమందరం ఇటు రీతిగా ఒక ప్రమాణం చేయడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఇంకా ఆరాధనలో జరగనున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండి సమస్తమును క్రమముగా జరిగించండి తండ్రి. నీ సేవకులను మీరు నిలవబెట్టుకోనండి, వారి ద్వారా ఇంకా అనేక విషయాలు మాకు నేర్పించండి తండ్రి. మాకు ఏ ఏ సంగతులు అవసరమో, మేము ఏ విషయాలు నేర్చుకోవాలో ప్రభువాని యొక్క దాసులను నీకు నోటికి బోరగా ఉంచుకొని తండ్రి, వారి ద్వారా సంఘమంతటికి కావలసిన మంచి విషయాలను మీరు నేర్పించమని, నీ దాసులను మీరు బలపరచమని, ఆయురారోగ్యములనిచ్చి మీ సేవలో మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంతవరకు తోడే ఉన్నటువంటి ప్రభువా నీకు స్తోత్రాలు. ఇక మీదట కూడా మీరే తోడుగా ఉండి సమస్తమును క్రమముగా జరిగించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి.